హాయ్ హలో ఎవ్రీవన్, నేను యమునా సత్తిని. ఏంటి నోట్బుక్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కదండి. నోట్బుక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి చూడండి. మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్న వాటిని నేను అట్నైతే సపరేట్ చేస్తున్నాను. అలాగే నేను నోట్బుక్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు కంప్లీట్ అయిపోయి ఉన్నది బుక్ అయితే రాసేసి ఉన్నారు పిల్లలు మొత్తం. అలాగే అట్టనైతే సపరేట్ చేశానండి నేనైతే. చూడండి, అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. నేనేం చేయబోతున్నాను అనుకుంటున్నారా? వీటన్నిటిని కిచెన్లో అయితే ఆర్గనైజ్ చేస్తున్నానండి. పేపర్లు అయితే పాడైపోతుంది తొందరగా. ఇవైతే కొంచెం నీట్గా ఉండని అని చెప్పేసి చూడండి, మొత్తం తీసేసాను. సామాన్ మొత్తం నీట్గా అరలైతే క్లాత్ పెట్టి తుడిచేసానండి. ఈ విధంగా అయితే ఉందండి. నేను 1 బై 1 తీసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. చూడండి మీరు కూడా ఒకసారి. చాలా నీట్గా ఉందండి అవి పెట్టగానే. అలాగే సామాన్ కూడా ఆర్గనైజ్ చేశాను. అప్పటికి ఇప్పటికి తేడా మీరే చెప్పండి ఎలా ఉందో. మీకు కూడా ఈ ట్రిక్ తెలియకపోతే ఫాలో అవ్వండి. ఎలాగ అట్టలు మనం పడేసేయే కదా, ఇలా యూస్ చేసుకుంటే చాలా మంచిది కదండి. వాటర్ పడినా కానీ మనం క్లాత్ పెట్టి తుడవంగానే నీట్గా వచ్చేస్తాయండి వాటరు. పేపర్ అయితే తడిచిపోద్ది కదండి. ఇది కొంచెం జిగురు క్లాత్ కాబట్టి వాటర్ పడినా ఆయిల్ అయినా క్లాత్ పెట్టి తుడవంగానే నీట్గా ఉంటుందండి. చూడండి, కింద రో అయితే ప్లేస్ ఉంచేసాను. వంట చేసిన పాత్రలన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరే చూడండి ఒకసారి. ఫోటో అయితే యాడ్ చేస్తాను. అంతకు ముందుకి ఇప్పుడుకి ఎలా ఉందో చూసి చెప్పండి.